ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. గ్రీనరీ పెంపు లక్ష్యంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతం చేయాలి. పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం రోజున చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీఓ బండా రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల నుండి గ్రామ పంచాయతీ వరకు అవగాహన ర్యాలీ విద్యార్థులతో గ్రామస్తులు వివిధ శాఖల అధికారులు నిర్వహించారు. గ్రామ సభలో ప్రత్యేక అధికారి ఎంపీఓ బండా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని లక్ష్యంతో ముందస్తుగా ర్యాలీ చేపట్టామని తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, కళాకారులు, మెహ్మా మహిళా సంఘాల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉంచకుండా చూడాలని, గ్రీనరీ పెంచే దిశగా మొక్కలు నాటి వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్ని ప్రతిరోజు ఉదయాన్నే పక్కగానే కార్యక్రమం నిర్వహించి గ్రామాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇనుగొండ వెంకటరమణారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు జయప్రభ లక్ష్మి, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథరెడ్డి, అంగన్వాడీలు, సీఏలు, ఏఎన్ఎం కవిత, ఆశా కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.